సో ఇంతకుముందు మనం ఒక వీడియో చేసుకున్నాం, ఒకటే వీడియో చేసుకున్నాం. అదేంటంటే ఏపీపీఎస్సికి సంబంధించిన పాలిటెక్నిక్ కాలేజెస్ లెక్చరర్స్ పోస్టులకు కానీ జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు కానీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అసలు ఈ పరిస్థితి ఏంటి, ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చెప్తానండి. ఇప్పుడు ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చూడండి ఒకసారి. ఇక మీకు అన్ని అప్డేట్స్ వస్తాయండి, జాబ్ అప్డేట్స్ ఎలాంగ్ విత్ ఎడ్యుకేషన్ కూడా. సో చూసుకోవచ్చు. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, సో అసలైతే ఈ పాటికి ఈ పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ అనేవి రావాల్సి ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏపీపీఎస్సి రిజల్ట్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉండటం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 2 అంతే పెండింగ్ లో ఉంది, అలాగే హైకోర్టు జాబ్స్ ది పెండింగ్ లో ఉండడం జరిగింది. లేటెస్ట్ గా వచ్చేసరికి ఇవి కూడా పెండింగ్ లో ఉండడం జరిగింది. అది కూడా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రైవేట్ డిప్లొమా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెమిస్టర్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ పనిలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ రిజల్ట్స్ అనేది ఇంకా కొద్దిగా డిలే అయ్యేదానికి ఉంది. మీ అదృష్టం ఏంటంటే మీకు ఈ జూనియర్ లెక్చరర్ పోస్టుల మీద కానివ్వండి, ఈ లెక్చరర్లో పోస్ట్ మీద కానివ్వండి ఎటువంటి కేసు పడలేదు. మిగతా వాటిలో నోటిఫికేషన్లో ఆ ప్రాబ్లం ఉంది, లేకపోతేనేమో మాకు ఈ రిక్వైర్మెంట్ కావాలి, మాకు ఇలా చేయాలని చెప్పేసి కోర్టులో పిల్లు వేశారు. మీ అదృష్టం బాగుండి ఎవరో వేయలేదు. అయితే ఇక ఒకటండి ఏంటంటే, ఈ డిసెంబరు స్టార్ట్ అయ్యే లోపు ఈ డిసెంబర్లో మీకు ఈ పాత కేసులు ఇవన్నీ సాల్వ్ అవ్వాల్సినవి ఏమన్నా ఉంటే అయినాయి అనుకోండి, ఇక మీ రిజల్ట్స్ కూడా ఎటువంటి ఒక ఉండదు. లేకపోతే మాత్రం వీటి రిజల్ట్స్ డిసెంబర్ ఎండింగ్ కానివ్వండి, జనవరిలో కానివ్వండి మీకు ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. ఓవరాల్గా అయితే ఇదండి.